మరినత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించము, నిండుగా వర్ధిల్ల చేయుము. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 20వ రోజు అనగా సగం రోజులు మనల్ని తన రెక్కల చాటున మరుగుపరిచి శిలువ యొద్దకు నడిపించిన దేవాది దేవునికి వందన మరినాతలు తెలుపుతూ 2026 మార్చి 12వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనము. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పెను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున మీరు కూడా చూసి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని కుమారుడిగా మనుష్య రూపంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మన పాపములను భరించెను, శాపములను వహించెను. ఆయనను యూదుల రాజువు నీవేనా? అడిగిన దానికి ఆయన నేరుగా చెప్పకపోయినా యేసుక్రీస్తు రాజకుమారుడే కదా. రాజులకు రాజైన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండేది అదే ఆయన వారికి చెప్పి ఉన్నాడు. అయితే వారి భూలోక సంబంధులు కాబట్టి పరలోక రాజ్య సంబంధమైన మర్మములు అర్థం కాలేదు. ప్రధాన యాజకులు అయినా సరే వారిలో దైవత్వం లేదు కాబట్టి వారు భూలోక ఆలోచనలతో మాట్లాడారు. మన యేసుక్రీస్తు పరలోకపు ఆలోచనలను వారి ముందు బయలుపరిచారు. ఆయనే దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మనము కూడా అట్టి స్థితిని అందుకొనడానికి ఈ శిలువ ధ్యానములలో సిద్ధమవుదాము. శిలువలో ఉన్న విలువను తెలుసుకుందాము. మన పాపములను శాపములను కొట్టివేసుకోవడానికి ఆయనపైనే భారం వేద్దాము. ఈ విధముగా మిగిలిన 20 రోజులు కూడా దేవాది దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మలను ఉన్నతముగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టడానికి నీవు శిలువలో వేలాడి మా పాపభారమును శాపభారమును మోసి నీ శిలువ రక్తము చేత మమ్మను విమోచించిన మా శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీవు యూదుల రాజుగా రాజకుమారుడుగా స్తుతులు అందుకొనుచు సింహాసనం మీద కూర్చునే నీవు శిలువ సింహాసనం ఎక్కి మమ్మలను కాపాడుచున్నందుకు వందనములు. శిలువ ధ్యానములలో మిగిలిన 20 రోజులు కూడా ఇంతకన్నా గొప్ప స్థితిలో పరిశుద్ధాత్మ శక్తితో మమ్మలను కాపాడుచు మాకు కావలసిన వల్ల నెరవేర్చుకునే నెరవేర్పు స్థితిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. శిలువ ధ్యానములలో మాకు తోడై ఉండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఈ గురువారం రోజున సమస్యల నుండి విడుదల దయచేసి శుభవర్తమానం వినిపింపచేసి మమ్మలను తెప్పరిల్ల చేయుచున్న నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. మేము కోరుకునేవన్నీ ఐశ్వర్యము, ధనము, బంగారము, ఆరోగ్యము, ఆయుష్, క్షేమము, నిమ్మళత, శాంతి, సమాధానము, పిల్లలు, భక్తి శ్రద్ధలు, బైబిల్ పఠనము, పరిశుద్ధాత్మ శక్తి, ఇంకా ఎన్నెన్నో ధారాళంగా దయచేయము. అలాగే ప్రార్థనలకు జవాబు, నెరవేర్పు, సంపూర్ణమైన వరములను అనుగ్రహించుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. దీనులమైన మమ్ములను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి మీ రుణం తీర్చగలము. నేడు జన్మదినోత్సవము, వివాహ దినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే సొంత వారిని, బంధువులను, స్నేహితులను కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. అరబ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలకు నిన్ను ఆరాధించే భాగ్యములను దయచేయమని వేడుకొనుచున్నాము. శుక్రవారం సెలవు దినమున నీ సన్నిధికి రాగల దైవస్థితిని అనుమతించుము. తద్వారా సంపూర్ణమైన కాపుదల ఇచ్చి అన్నింటా విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపమును నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకొనుచున్నాము.
నీ కుమారుడు మా రక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శిలువరాజైన యేసుక్రీస్తు నామమున సర్వ ఆశీర్వాదములను మనపై కుమ్మరించి శిలువ ధ్యానములలో విజయమును అనుగ్రహించి నడిపించునుగాక, ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.